కంచగచ్చుబోలి భూములపై ప్రధాని మోడీ చేసిన కామెంట్స్ పై మంటలు చల్లారడం లేదు. తాజాగా మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ సైతం ప్రధాని వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ను ఆయన చదువుతున్నారని విమర్శించారు. तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। यानी सरकार चलाने के दो मॉडल आपके सामने हैं। एक तरफ कांग्रेस का मॉडल है जो पूरी तरह झूठ साबित हो चुका है, जिसमें सिर्फ कुर्सी के बारे में सोचा जाता है। दूसरा मॉडल बीजेपी का है जो सत्य के आधार पर चल रहा है, बाबा साहब आंबेडकर ने दी हुई दिशा पर चल रहा है, संविधान की मर्यादाओं को सर आंखों पर चढ़ा के चल रहा है और सपना है विकसित भारत बनाने के लिए प्रयास करना। స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఎస్సీయూ భూములు కావవి, ప్రభుత్వ భూమిది అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి ఇక్కడ ఉన్న వారి పార్లమెంట్ సభ్యులు కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కానీ సరిగ్గా మోడీ గారికి చెప్పలేదేమో. కానీ పెద్దలు మోడీ గారు అంటే మాకు పెద్ద గౌరవం. అయినప్పటికీ విషయ ప్రస్తావన వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో సమాచారంతో మాట్లాడతారని మేము గౌరవప్రదంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఏ స్థలాల్లోనైతే అక్కడ బిల్డింగ్స్ ఏర్పడ్డాయో మున్సిపల్ పర్మిషన్ లేదు, ఏ పర్మిషన్ లేకుండా ఈరోజు ప్రభుత్వ భూమికి సంబంధించి ఈ 400 ఎకరాల్లో బిల్డింగ్స్ కడితే 2022వ సంవత్సరంలో ఏ ప్రాంతంలోనైతే బిల్డింగ్ కట్టినరో గౌరవ ప్రధానమంత్రి గారే ఇనాగ్రేషన్ చేసిండు. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? మూడో అంశం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు కూడా అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని పక్కన పెట్టి మేము ఖచ్చితంగా చూపెడతాం ఎన్ని చెట్లు కొట్టేసాం. వన్య ప్రాంతాలకు సంబంధించిన అంశం విషయంలో ఆ ప్రాంతాలకు సంబంధించిన పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నంలో అనేక మంది వారికి అనుమానాలు వ్యక్తం చేసినా ఎవరి మాట వినకుండా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకున్నారు. ఇక్కడ ఉన్న నాయకులు చెప్పింది పట్టుకొని ఆయన మాట్లాడాడు. ఆయన అసలు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఆయన చేతుల్లో ఉంటుంది. చాలా వ్యవస్థలు ఉంటాయి ఆయన చేతుల్లో. ముందు ఆ వ్యవస్థలను ఇక్కడికి పంపించి వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుంది అని రిపోర్ట్ తెప్పించుకోవాల్సిన అవసరం ఆయనకున్నది. కనీసం ఎటువంటి రిపోర్ట్ తెప్పించుకోకుండా ఎవరైతే మంత్రులు ఇచ్చిన రిపోర్ట్ ఉందో ఆ రిపోర్టును ఆయన చదివాడు. అది పూర్తిగా అసలు ఈ సంఘటనకు ఆయన మాట్లాడిన దానికి సంబంధం లేనటువంటిది, అంతా కూడా అబద్ధమైంది. ఆయన అనవసరంగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఈరోజు ఒక తప్పు స్టేట్మెంట్ ఇవ్వడం అనేది అది బాధాకరం. అది వాళ్ళ మంత్రులు అది స్వయంకృతాపరాధం. ఇది కరెక్ట్ కాదు. అది మాత్రం